ఎన్టీఆర్ టిట్కో హౌసింగ్ జగ్గయ్యపేట అర్బన్లో జగ్గయ్యపేట మున్సిపాలిటీలో 2018లో శంకుస్థాపన జరిగింది. టోటల్గా వచ్చేసి 3168 బెనిఫిషియర్స్ లిస్ట్ ఉంది. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడే ఇవన్నీ కూడా అలాట్ చేయడం, ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా ఫ్లాట్ నెంబర్తో శాంక్షన్ జరిగింది. దాంట్లో 300 స్క్వేర్ ఫీటు 1536 మంది బెనిఫిట్స్ ఉన్నారు. అది సింగిల్ బెడ్రూము. వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే పూర్తిగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ తప్ప వాళ్ళు ఇవ్వాల్సి కట్టాల్సిన అవసరం లేదు. దీనిలో 365 స్క్వేర్ ఫీటు, అదేవిధంగా 430 స్క్వేర్ ఫీట్, టోటల్గా 1632 మంది బెనిఫిషియర్స్ ఉన్నారు. వీళ్ళకి గాను స్టేట్ అండ్ సెంట్రల్ సబ్సిడీతో పాటు వీళ్ళు మ్యాచింగ్ లోన్ తీసుకోవాలి. ఆ లోన్ తీసుకోవడానికి కానీ ఇప్పటికీ టోటల్ 1632 మందికి గాను లోన్ శాంక్షన్ అయింది. 413 మందికి లోన్ శాంక్షన్ అయింది. ఇంకా 1219 లోన్ శాంక్షన్ కావాలి. ఇవన్నీ కూడా మరి లోన్ తీసుకునే అవసరం ఉంది. ఈ టైంలో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు టిట్కో డిపార్ట్మెంట్తో మాట్లాడి అర్బను టిట్కో అదేవిధంగా ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి ఇల్లు కూడా త్వరలో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయమన్నారు. 1 year లోపు ఇల్లు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ఈ లోపు లోన్ కనుక బ్యాంకర్స్ ముందుకొచ్చి, అదేవిధంగా బెనిఫిషియర్స్ కూడా సిబిల్ స్కోర్ ఉండి బిల్డింగ్ ఉంటే వాళ్ళు లోన్స్ ఇప్పించడం, టైం బీయింగ్ వీళ్ళ దగ్గర హట్కో లోన్ తీసుకొని ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారం ఉన్నప్పుడు 75% పైన పూర్తి చేశారు. రిమైనింగ్ 25% కూడా వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రం ప్రతి ఒక్కరు లెటర్స్ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తాము, ఎటువంటి లోన్ తీసుకోవక్కర్లేదు, లోన్ పే చేయక్కర్లేదు చెప్పి ఎలక్షన్ ముందు వాళ్ళు ప్రతి బెనిఫిషరీస్కి ఇచ్చారు. ఎలక్షన్ 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచిన ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం పని చేయకుండా, కనీసం అంటించుకోకుండా ఎటువంటి డెవలప్మెంట్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసినట్టు పనులు తప్ప ఈ గత ప్రభుత్వం ఏమి చేయాలి. దీన్ని ప్రిస్టేజ్గా తీసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ఉన్నటువంటి బీజేపీ జనసేన కూడా కలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి, 1 year హ్యాండ్ ఓవర్ చెప్పి ఒక ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఈరోజు జగ్గయ్యపేటకి వచ్చాం. జగ్గయ్యపేటకి బెనిఫిషియర్స్తో కూడా త్వరలో లబ్ధిదారులు, బ్యాంకర్సు, ఐకేపీ, టిట్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్స్ ఆగినాయి, దీనికి కారణం ఏంటి, దాని నేమ్స్ చేంజ్ అయినాయా, కొంతమంది బిల్డింగ్ లేకపోవడం, కొంతమంది ఎక్స్పెక్ట్ చనిపోవడం ఉన్నాయి. అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేద్దాం. దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయినా అటువంటి కూడా ఆ లిస్ట్ అవుట్ తెప్పించి ప్రీవియస్ లిస్టు, ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధిదారుల లిస్ట్ తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఏమాత్రం ఉన్నదాన్ని తీసిపారేసి నిజమైన లబ్ధిదారులకు ప్రీవియస్ ఎవరైతే సెలెక్ట్ అయినా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మరి గత ప్రభుత్వంలా కాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది.